వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే థర్స్డే రోజు తీసిన బ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గా లేచానండి, ఎందుకంటే నైట్ ఫుల్ స్టమక్ పెయిన్ అనమాట. ఇంకా అందుకోసం లేట్గా లేచాను. ఇంకా లేచేసి ఇక్కడ వచ్చేసి ఏంటంటే బెండకాయలు ముందు రోజు వెనస్డే రోజు నైట్ కోసి పెట్టుకున్నాను కదా, ఇంకా బెండకాయ పులుసు అయితే తీస్తున్నాను అనమాట పిల్లలకి ఉన్న మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే గిన్నెలో ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఏం చేశానంటే ఆనియన్ పచ్చిమిర్చి వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఇంకా ఆ బెండకాయలు కూడా కొంచెం సిమ్లో పెట్టేసి ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ముందే చింతపండు నానబెట్టేశాను నేను. ఆ నానబెట్టుకున్న చింతపండులో గుజ్జు సపరేట్ చేసేసి దానికి సరిపడా చింతపండు పులుసు వేసి కొన్ని వాటర్ వేసి కారం ఉప్పు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అయితే వేశాను. కొంచెం గరం మసాలా కూడా వేసేసానండి. ఇదిగోండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే జీలకర్ర వామ్ వాటర్ అండి, అవి తాగేసాను నేను. ఇక్కడ పల్లి చట్నీ కూడా చేశాను అనమాట. ఇంకా మా పెద్ద పాప ఏమో ఫ్రెష్ అప్ అయిపోయింది, ఇంకా స్నానం చేసేసింది. స్నానం చేసేసి ఇంకా తనైతే స్కూల్కి అయితే రెడీ అవుతుందనమాట. ఇంకా పిల్లలు రెడీ అవుతుంటే నేనైతే బాక్సెస్ అయితే సర్దిస్తున్నాను అనమాట. ఇంకా యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉందిలే కానీ ఒక చిన్న పని పడిందనమాట అర్జెంటుగా. ఇంకా అందుకోసమే తనైతే డ్రాప్ అయిపోయారు. ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నారనమాట. ఇంకా వాళ్ళిద్దరికైతే బాక్సెస్ పెట్టేశాను. బాక్సెస్ పెట్టేసిన తర్వాత ఇది ముందు రోజు ఇడ్లీ పిండి ఉందన్నమాట, అంటే వెడ్నెస్డే రోజు ఇడ్లీకి వేశాను. ఆ ఇడ్లీ పిండి ఉంటే కొంచెం మిగిలిపోయింది ఉంటే ఇంకా దాంట్లో కొన్ని వాటర్ కలిపేసి దోశలాగా పోసేసాను అనమాట. ఇంకెట్లాగో పల్లి చట్నీ కూడా ఉంది కదా, ఆ పల్లి చట్నీ వేసేసుకొని ఇంక ఇద్దరైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు పిల్లలిద్దరు. ఇంకా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా జడలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా జడలు వేసేసిన తర్వాత ఇంకొంతసేపు అయితే టీవీ చూస్తారు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా చిన్న పాప ఇంకా రెడీ అవుతుందన్నమాట. బస్సు ఒక 5 మినిట్స్లో వచ్చేస్తుంది కిందికి మా కమ్యూనిటీ దగ్గరికి. ఇంకా రెడీ అవుతుంది తను. ఇంకా ఆ రోజు మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఇంకా తనే వెళ్ళేసి కింద అయితే డ్రాప్ చేసేసి వచ్చేసారండి. ఇంకా నేను చెప్పాను కదా మా హస్బెండ్ సడన్గా డ్రాప్ అయిపోవడానికి వచ్చింది అని. ఏంటంటే కొంచెం బ్యాంకు పని ఉంది, హాస్పిటల్ పని ఉందన్నమాట. ఇంకా అందుకోసమే గబగబా రెడీ అయిపోయి ఇంక ఇద్దరం అయితే వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 2.5 అవర్స్ అయితే పట్టిందనమాట. కానీ వెళ్ళాంలే కానీ వెళ్ళిన పని మాత్రం అవ్వలేదండి. కొంచెం డిసప్పాయింట్ కాదు, నేను చాలా డిసప్పాయింట్మెంట్ తోటి వచ్చామన్నమాట ఇంటికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పోయేటప్పుడు మిషన్లో అయితే బట్టలు వేసేసాను. ఇంకా వచ్చాక వాటిని అయితే ఆరేసాను అనమాట. ఇవి వచ్చేసి ఆరిపోయిన బట్టలు ఉంటే ఇంకా వాటిని కూడా మడత పెట్టేశాను. ఇంకా వెళ్ళేటప్పుడు ఏంటంటే అరికెలు ఉంటే ఇంకా అరికెల్ని కడిగేసి వెళ్ళానమాట. ఇంకా అవి మంచిగా ఒక 3 అవర్స్ అయితే నానిపోయాయి. నానిపోయిన తర్వాత ఇంకా వాటిని అయితే వండేసాను వేడివేడిగా. ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం సలాడ్ కీర కట్ చేసి అరికెలు ఉండి ఇంకా బెండకాయ పులుసు ఉంది కదా వాటితోటి మా లంచ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి. రెస్ట్ తీసుకొని ఇంకా వెనస్డే రోజు వీడియో ఉంటే ఆ వీడియో ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి థంబ్నెయిల్ కూడా ప్రిపేర్ చేసి పెట్టానమాట. ఇంకా ఇవన్నీ చేసుకునే లోపు ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారనమాట. చెప్పాను కదా బయటికి వెళ్ళిన పని అవ్వకపోయేసరికి మూడంతా డిసప్పాయింట్ అయిపోయిందనమాట. అసలు మూడ్ ఆఫ్ అయిపోయేసరికి ఆ పిల్లలకి స్నాక్ కూడా ఏం చేయబుద్ధి కాలేదు నాకు. ఇంకా అందుకోసమే ఆ పిల్లలకి జాంకాయలు ఉన్నాయి అనమాట. మేము బయటికి వెళ్ళినప్పుడు చాలా ఫ్రెష్గా కనబడితే తీసుకొని వచ్చాము. ఇంకా వాటిని అయితే కట్ చేసి ఇచ్చానమాట. వాళ్ళు తింటూ ఉంటే ఇంకా వాళ్ళ బాక్సెస్ అయితే నేనైతే క్లీన్ చేసేసానండి. ఇంకా ఈవినింగ్ 5 అవుతుంది. ఇంకా థర్స్డే కాబట్టి మా చిన్న పాపకి డ్యాన్స్ క్లాస్ ఉంటుంది అనమాట. ఇంకా తనైతే కూచిపూడి డ్యాన్స్ క్లాస్కి అయితే రెడీ అవుతుంది. ఇదిగోండి రెడీ అవుతుందని మరి. ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే వెళ్ళేసి డ్రాప్ చేసి వచ్చారు. ఆ రోజు కార్డ్ తీసుకో. కార్డు ఎందుకు? డబ్బులు కట్టడానికి ఇంకా టైం ఉంది కదా. దేనికి? ఫీజు కట్టడానికా? కట్టచ్చుగా సాటర్డే రోజు, ఇంకా టైం ఉందిగా. ఇవాళ 3వ తారీఖేగా. సరే మరి మంచిది. సరేలే బాయ్. వెనకాల డ్రెస్ కిందికి అనుకో. ఇంకా తను వెళ్ళిన తర్వాత నాకు ఎందుకు చాలా ఆకలినట్టు అనిపించిందండి. ఇంకా మా హస్బెండ్ బోండాలును వడ అయితే తీసుకొని రమ్మని చెప్పారనమాట, మసాలా వడ. ఇక్కడ మా దగ్గర ఒక చిన్న బండి ఉంటుంది, దాని దగ్గర చాలా అంటే చాలా టేస్టీగా తీస్తారనమాట. దట్టు ఈ బోండా మసాలా వడి చాలా తిని చాలా డేస్ అయిపోయిందండి. ఈ మధ్య ఎందుకు బయట ఫుడ్ ఎక్కువ తినట్లేదు. ఈవినింగ్ ఇంట్లోనే చేస్తున్నాను కదా, ఇది ఎట్లాగో మేము ముగ్గురమే కాబట్టి పిల్లలతో పాటు నేను కూడా తినేస్తున్నాను కదా. ఇంకా ఆ రోజైతే చేసే ఓపిక లేదు, ఏం చేయాలనిపించలేదు. ఇంకా అందుకోసమే బయట నుంచి అయితే తెప్పించుకొని అయితే తినేసాను నేను.
పెద్ద పాప ఉన్న మా హస్బెండ్, ఎందుకంటే చిన్నది డ్యాన్స్ క్లాస్లో ఉంది కాబట్టి ఆమె అయితే ఏం తినలేదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే పెద్ద పాప ఎక్సర్సైజెస్ చేస్తుందనమాట. సాటర్డే రోజు నానబెట్టిన ఇవైతే చేస్తాను. అంటే డ్రైదా గ్రేవీదా? గ్రేవీ ఇది కలుపుకోవడం రాదు, చపాతీకి చేస్తారు కదా. ఏంటిది ఆమె క్లాస్ 6:15 వరకు. అవునా? హర్షిక వీడియో చూసిన వీలైక్ ధగా ధగా ఇది కూడా అంతే అయింది. అసలు మంచిగా కొత్తిమీరను ఏంటి పాలకూర వేసేసి కొంచెము పెసర్లు నానబెట్టినవి ఉంటే పెసరట్టు కోసం అనేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే దాంట్లోకి కొంచెం పల్లి చట్నీ కూడా చేస్తున్నానండి. ఎందుకంటే ఏదో ఒక చట్నీ ఉండాలి కదా. ఇంకా మా వాళ్ళేమో పల్లి చట్నీనే కావాలన్నారు. ఇంకా అందుకోసమే పల్లీలు అయితే వేయించాను. ఇది వచ్చేసి ఏంటంటే ఆ రోజు మార్నింగ్ మా హస్బెండ్ ఉన్నారు కదా, ఆయన ముందు రోజు కొబ్బరికాయలు తీసుకొచ్చారనమాట. ఇంకా కొబ్బరికాయ ఉండేసరికి కొట్టారు, ఇంకా దాన్నే తీస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా పెద్ద పాప ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తన హోంవర్క్స్ అయితే చేసుకుంటూ, చెప్పాను కదా వాళ్ళకి 9th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని, ఇంకా అవే ఆ ఎగ్జామ్స్ కోసమే రివిజన్ జరుగుతున్నాయి అన్నమాట. ఇదిగోండి ఈ పిండి ఉంది కదా, ఈ పిండి అంత మంచిగా పట్టి మంచిగా హెల్తీగా దోశలు పోసుకుందాం అనుకుంటే ఇది ఎందుకో తెలియదులే కానీ అసలు దోశలు రాలేదండి. ఎంత చిరాకు పుట్టిందంటే అంత చిరాకు పుట్టింది. మళ్ళీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఇంకా మార్నింగ్ దోశలు వేసిన పిండి ఉంది కదా, ఆ పిండి తీసేసి ఇంక అందరికైతే దోశలు అయితే పోసేసాను. ఇంక అందరం అయితే డిన్నర్ అయితే చేసేసామన్నమాట. ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా చిన్న పాప ఇంకా యాక్టివిటీ ఇవి వర్క్స్ అవ్వలేదు, తనైతే చేస్తుందనమాట. ఈ పిల్లలు ఒకళ్ళు 9th ఒకళ్ళు 7th కానీ వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి డ్యాన్స్ క్లాసులు, ఇంకా కొంతసేపు ఆడుకోవడాలు, యాక్టివిటీస్లు, రీడింగ్ టాస్కులు, రైటింగ్ టాస్కులు, దీంతోటే సరిపోతుంది వాళ్ళిద్దరికి. ఇంకా 9:30 అయిందంటే నిద్ర వచ్చేస్తుంది, వెళ్ళేసి పడుకుంటూ పోతున్నారు అంత త్వరగా. నేనైతే పోనీ పిల్లలు స్కూల్కి వెళ్ళారు అనుకుంటే స్కూల్లోనే ఉంటారు, ఇంటికి వచ్చిన తర్వాత కొంచెమైనా నాతో టైం స్పెండ్ చేస్తారా అంటే వాళ్ళ పనులతోటి వాళ్ళు బిజీ అయిపోతుంది, నా యూట్యూబ్ తోటి నేను బిజీ అవుతున్నాను, మా హస్బెండ్ వర్క్ తోటి ఆయన బిజీ అవుతుంది అనమాట. అసలు ఫ్యామిలీ టైం గడపడానికే దొరకట్లేదు. ఏమని అంటేనేమో పడుకునేటప్పుడు అంటున్నారనమాట. మా చిన్న పాప అంటది, మమ్మీ నీతో టైం స్పెండ్ చేయడానికి నాకు అసలు టైమే దొరకట్లేదు మమ్మీ, ఎగ్జామ్స్ చేయబట్టి అంటుంది. ఇంక ఇంతే అనుకుంటే ఇంకా పిల్లలు పెరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళ వర్క్స్లలో వాళ్ళు ఉంటారు, ఇంకా మన వర్క్స్లలో మనం ఉండడమే సరిపోతుందండి. నిజంగా చాలా మిస్ అవుతున్నానంటే అనిపించింది అనమాట ఆ రోజు మాత్రము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కిచెన్లో కూడా ఇంకా నా పనులు చూసేసుకొని డైరీ రాసేసుకొని అయితే ఇంకా త్వరగా అయితే పడుకున్నాం అనమాట. ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్